ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ముందుగా మీ అందరికీ పునీత జోజప్ప గారి పండుగ శుభాశీస్సులు. విష్ ఏ వెరీ హ్యాపీ ఫీస్ట్. ఎంతోమంది జోజప్పలు ఉన్నారు, జోజయ్యలు ఉన్నారు, జోజీ, జోస్, జోస్పిన్ను, జోజమ్మ, జోజప్ప, వీళ్ళందరికీ ప్రత్యేక విధంగా పండుగ శుభాశీస్సులు. మన బొబ్బిలి విచారణలో గత 9 రోజులుగా జోజప్ప గారిని శుభ్రంగా ఏం చేశారు? ముక్కలు ముక్కలుగా శల్య పరీక్ష చేసి లోతుగా అతని సుగుణాలన్నింటినీ కూడా బయటికి వెలికి తీసి ఆ ముత్యాలను మనందరికీ అందించినటువంటి ఉద్దండ ప్రసంగికులు అందరూ కూడా మనము ఈ ప్యాంప్లెట్లో చూసాము. చక్కగా మంచి ప్రసంగాలు మనం విన్నాం. కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు, అన్నీ కలిపి ఒకసారి చెప్తాను, అంతకంటే ఏమీ లేదు. సెయింట్ జోసెఫ్ అక్షరాల అర్థవంతమైన సుగుణశీలిగా జీవించాడు అన్నది ఈ ప్రసంగాల సారాంశం. సెయింట్ జోసెఫ్ ఒక్కొక్క అక్షరాన్ని అక్షరాల పరీక్షగా ప్రసంగాల్లో మనకు అందించారు గురువులు. STJOSEPH ఒక్కొక్క అక్షరాన్ని విడదీసుకుంటూ దాని యొక్క అర్థాన్ని మనకు అందించారు. ప్రియ సహోదరులారా, జోజప్ప గారు సుగుణశీలి, విశ్వ శ్రీ సభ పాలకుడు, నీతిమంతుడు, నమ్మకపాత్రమైన సేవకుడు, విశ్వాసి, వినయ విధేయుడు, త్యాగమయుడు, మరియకు దేవుడిచ్చిన చక్కని తోడు, విరక్త భర్త, ప్రేమించే తండ్రి, తిరుకుటుంబ పోషకుడు, సంరక్షకుడు, మితభాషి, మౌన ముని, నిరంతర శ్రామికుడు, సహనశీలి, రక్షణ చరిత్రలో నిశ్శబ్ద సైనికుడు, ప్రార్థనాపరుడుగా మనం ఈ పునీత జోజప్ప గారిని మనం ధ్యానం చేసుకుంటున్నాం. జోజప్ప గారు భర్త అంటే బాధ్యత. జోజప్ప గారు మరియకు భర్త, యేసుకి తండ్రి అంటే త్యాగం. ఈ రెండు కలిసి ప్రేమ నిండిన హృదయంతో తన యొక్క హృదయంలో వీళ్ళిద్దరిని పెట్టుకొని కాపాడుకొని వచ్చాడు. అతని యొక్క ఔన్నత్యం, ఔదార్యం ప్రశంసనీయం. మరి జోజప్ప గారికి నిజానికి ఆ నీతిమంతుడే పేరే కానీ అతనికి అంత అన్యాయమే జరిగిపోయింది. మరియమాతకు ఎన్నెన్ని పండుగలు, ఎన్నెన్ని దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు, ఎన్నెన్ని స్వరూపాలు, రకరకాలు. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క దేవమాతను ఒక్కొక్క రకంగా వాళ్ళు చిత్రీకరిస్తారు. మరి అన్నెన్ని ఇక కళాఖండంలో కానీ, స్వరూపాల్లో కానీ, పుణ్యక్షేత్రాల్లో కానీ రచనలు, పుస్తకాలు ఎన్ని మరియమాత మీద. జోజప్ప గారికి ఎన్ని ప్రస్తావన? 2-3 పండుగలు, 2 పండుగలు నిజానికి. ఏమేవి? మొదటిది మార్చి 19, రెండవది బైబిల్లో కూడా 1-2 ప్రస్తావన, సందర్భాల ప్రస్తావన, అంతకంటే ఏమీ లేదు. కానీ అతని యొక్క ఔన్నత్యము, అతని స్థానము భర్తీ చేయలేనటువంటిది. రక్షణ చరిత్రలో భర్తీ చేయలేనటువంటి పాత్రను వారు పోషించారు. ప్రియ సహోదరులారా, క్రీస్తు చరిత్ర అనేటువంటి పద్యరూప గ్రంథము గుర్రం జాషువా కవి రాస్తున్నాడు ఇదే విషయాన్ని. దేవుడు జోజప్ప గారిని రక్షణ చరిత్రలో ప్రణాళికలో ఏ విధంగా ఉపయోగించుకున్నాడు, ఆ యొక్క దేవదూత గాబ్రియేలు సందర్శన చేస్తూ తన సంశయాన్ని ఏ విధంగా నివారించాడు.
ఇదిగో తాను పెళ్లి చేసుకుంటున్నటువంటి మరియా గర్భవతి. ఒక సంశయంలోనికి అతను నెట్టివేయబడ, ఒక సందిగ్ధావస్థ. దాని నుండి దేవుడు ఏ విధంగా అతను బయట తీసుకొచ్చాడు. అనలం బట్లు పవిత్ర జిత్తచుమి నీ అర్ధాంగి శ్రీదేవనందను గర్భంబున దాల్చెనీయం విశుద్ధాత్మ ప్రభావంబున వినుమా చంద్ర సరోజ బాంధనముగా విశ్వంబు కుండాడి దేవునకున్ తండ్రి తనంబు నీకునిడి సల్పున్నిండు మర్యాదలన్ సంశయంబులెల్ల సమసి యోసేపుండు చేరి మేరి నింట చేర్చుకొనియే ప్రసవమైన దాక పరిచర్యలు నరించే నింతి కన్యమాతడిరుగకుండే. సహజంగా వచ్చినటువంటి ఆ సంశయం నుండి బయట పెట్టడానికి దేవదూతే వచ్చి కలలో కనిపించి, ఇదిగో ఆమె దేవర తల్లి, నీ చేతుల్లో పెడుతున్నాను, కాపాడు, చూసుకో, ఇదిగో నీకు తండ్రితనం ఇస్తున్నాను, దేవుని కుమారునికే తండ్రితనాన్ని నీకు ఇస్తూ ఉన్నాను, అదిగో అతడు నిండు మర్యాదలు నీకు ఇస్తాడు ఆ కుమారుడు అని చెప్పినప్పుడు వారిని దేవుని తల్లిగానే చూసుకున్నాడు, దేవుని బిడ్డగానే చూసుకున్నాడు. తన భార్య కాని భార్య, బిడ్డ కాని బిడ్డను తన సొంతం అనుకున్నాడు. తన మనసు పెట్టేశాడు. తన తనువు తన మనువు సమస్తాన్ని త్యాగం చేశాడు ఈ పునీత జోజప్ప గారు. మరి నిజానికి జోజప్ప గారికి అన్యాయం జరిగిపోయిందన్నాం. ఈ సందర్భంలో నాన్న ఎందుకో వెనకబడ్డాడు అంటూ ఒక చక్కనైనటువంటి కవితను పనసకర్ల ప్రకాష్ అనేటువంటి రచయిత ఇచ్చాడనమాట. నాన్న ఎందుకో వెనకబడ్డాడు. చాలామంది చూసే ఉంటారు వాట్సాప్లో. నాన్న ఎందుకో వెనకబడ్డాడు. అమ్మ 9 నెలలు మోస్తే నాన్న 25 ఏళ్ళు. రెండూ సమానమే అయినా నాన్న ఎందుకో వెనకబడ్డాడు. ఇంట్లో జీతం తీసుకోకుండా అమ్మ తన జీతం అంతా ఇంటికే ఖర్చు పెడుతూ నాన్న, ఇద్దరి శ్రమ సమానమే అయినా అమ్మ కంటే నాన్న ఎందుకో వెనకబడ్డాడు. ఏది కావాలంటే అది వండి పెడుతూ అమ్మ, ఏది కావాలంటే అది కొని పెడుతూ నాన్న. ఇద్దరి ప్రేమ సమానమే అయినా అమ్మకి వచ్చిన పేరు ముందు నాన్న ఎందుకో బాగా వెనకబడ్డాడు. ఫోన్లోనూ అమ్మ పేరే, దెబ్బ తగిలినప్పుడు అమ్మ అని పిలవడమే, అవసరం వచ్చినప్పుడు తప్ప మిగతా అప్పుడు గుర్తుకు రానందుకు నాన్న ఎప్పుడైనా బాధపడ్డా ఏమో. ఇద్దరూ సమానమే అయినా పిల్లల ప్రేమను పొందడంలో తరతరాలుగా నాన్నెందుకో వెనకబడుతూనే ఉన్నాడు. అమ్మకి మాకు బీరువా నిండా రంగురంగుల చీరలు బట్టలు, నాన్న బట్టలకు దండెం కూడా నిండదు. తనని తాను పట్టించుకోవడం రాని నాన్న ఎందుకో మాకు కూడా పట్టనంత వెనకబడ్డాడు. అమ్మకి అన్నో కొన్నో బంగారు నగలు, నాన్నకి బంగారు అంచున్న పట్టు పంచె ఒక్కటే, కొంతమందికి మామూలు పంచెలే ఉంటాయి. కుటుంబం కోసం ఎంత చేసినా తగిన గుర్తింపు తెచ్చుకోవడంలో నాన్న ఎందుకో బాగా వెనకబడ్డాడు. పిల్లల ఫీజులు ఖర్చులున్నాయి. అప్పుడప్పుడు ఈసారి పండక్కి చీర కొనొద్దు అంది అమ్మ. ఇష్టమైన కూర అని చెప్పి పిల్లలు మొత్తం తినేస్తే ఆ పూటకి పచ్చడి మెతుకులతోనే ఇష్టంగా తినే నాన్న. ఇద్దరి ప్రేమ ఒకటే అయినా
మా అమ్మ కంటే నాన్న చాలా వెనకబడ్డాడు. వయసు మళ్ళాక అమ్మ అయితే ఇంట్లోకి పనికొస్తుంది. నాన్న ఎందుకు పనికిరాడని మేము తీర్మానం చేసుకున్నప్పుడు కూడా వెనకబడింది నాన్నే. నాన్న ఇలా వెనకబడిపోవడానికి కారణం ఆయన మా అందరికీ వెన్నెముక కావడమే. వెన్నెముక వెనక ఉండబట్టే కదా దన్నుగా నిలబడగలుగుతున్నాం. ఇదేనేమో నాన్న వెనకబడిపోవడానికి కారణం. ప్రియమైన సహోదరి సహోదరులారా, అంతా చేసి పునీత జోజప్ప గారు అన్నింట్లోనూ వెనకబడిపోయారు. ఎందుకంటే వెన్నెముక వెనకే ఉంటుంది. జోజప్ప గారు వెన్నెముకలాగా ఈ తిరు కుటుంబాన్ని నిలబెట్టారు, సజీవంగా, చైతన్యవంతంగా. మరియ చేసిన త్యాగానికి, యేసు చేసిన త్యాగానికి ఈజ్ ద ప్లాట్ఫామ్. ఒక భర్తకు భార్యగా, ఒక తండ్రికి బిడ్డగా ఈ లోకంలో ఒక వ్యవస్థలో ఇమిడిపోయేలాగా నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలో చెక్కు చెదరకుండా ఆ యొక్క వ్యవస్థను కాపాడుతూ అతడు కుటుంబ వ్యవస్థలోనికి రావాలి. దైవ కుమారుడు ఒక తల్లికి బిడ్డగా ఉండాలి, ఒక తండ్రికి బిడ్డగా ఉండాలి. కాబట్టి దేవునికి ఏర్పాటు ఇది. దానిలో సంపూర్ణంగా హృదయాన్ని, తన తనువు, తన మనువు అంటే తనువు అంటే శరీరం, మనువు అంటే పెళ్ళి, తన హక్కుల్ని, సమస్తాన్ని త్యాగం చేసినటువంటి త్యాగమయుడు ఈ పునీత జోజప్ప గారు. ప్రియ సహోదరులారా, నాన్న ఎందుకో వెనకబడ్డాడు. దీనికి కారణం ఈ తిరు కుటుంబాన్ని నిలబెట్టడానికి. సరిగా పునీత జోజప్ప గారి గురించి 1-2 ప్రస్తావనలే ఉన్నాయి, 2 పండుగలే అన్నాం. కానీ నిజానికి మరియమ్మ గారి యొక్క భర్త జోజప్ప గారు అనేంతవరకు అతనికి పేరు. కానీ దాన్ని కాస్త మార్పు చేస్తూ ఫ్రాన్సిస్ పాపు గారు ఇటీవల, ఇంతవరకు నిజానికి ఇన్ని వందల సంవత్సరాలుగా జోజప్ప గారి పేరే లేదు పూజలో, ఈ మధ్య చేర్చారు, కాస్త ప్రాధాన్యత ఇచ్చారు. అంతేకాదు మన ఫ్రాన్సిస్ పాపు గారు 2020-21 సంవత్సరాన్ని ద ఇయర్ ఆఫ్ సెయింట్ జోసెఫ్, పునీత జోజప్ప గారి సంవత్సరంగా ప్రకటించారు. బహుశా చరిత్రలో మొదటిసారి. తండ్రి హృదయంతో అనేటువంటి విశ్వలేఖను కూడా విడుదల చేశారు. మరి ఈ సందర్భంగా వారిలో 7 సుగుణాలను మన ముందు ఉంచారు. నీతిమంతుడు, విధేయుడు, మౌనముని, మితభాషి, మాటల మనిషి కాదు చేతల మనిషి అని. నీతిమంతుడు, ద జస్ట్ మ్యాన్. నిజానికి బైబిల్లో అతని గురించి చెప్పిన ఏకైక సుగుణం, ఒకే ఒక లక్షణం ఏమిటంటే ఆ పేరు నీతిమంతుడు. ప్లేటో అనేటువంటి గ్రీకు రచయిత, తత్వవేత్త, వాట్ ఈస్ జస్టిస్, నీతి అంటే ఏమిటి, అయితే న్యాయం అంటే ఏమిటి అంటే ఏం చెప్తాడంటే గివింగ్ ఈచ్ వన్ ఇస్ డ్యూ. ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇవ్వడం, అదే నీతి అంట, అదే న్యాయం అంట. దేవునికి ఇవ్వవలసిన దేవునికి, తోటి వారికి ఇవ్వవలసిన తోటి వారికి, ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇచ్చి తీరాలి. అది ఇవ్వకపోతే యూర్ అన్జస్ట్. ఒక భర్తగా భార్యకి ఏమి ఇవ్వాలి నువ్వు, ఒక తండ్రిగా నీ బిడ్డలకి ఏమి ఇవ్వాలి, ఒక కుటుంబ సభ్యునిగా నీ ఇరుగు పొరుగుకి నువ్వేమి ఇవ్వాలో అది ఇచ్చావా లేదా, ఎంతటి త్యాగమైనా అందులో అవసరమైతే చేస్తూ ఇవ్వవలసినది ఇచ్చావా లేదా, అది సంపూర్ణంగా ఇది చేశాడు పునీత జోజప్ప గారు. తన యొక్క సమస్తాన్ని దేవుని చిత్తానికి, తన చిత్తాన్ని జత చేసి శిరస్సు వంచాడు. తిరు కుటుంబ పోషకుడిగా, సంరక్షకుడిగా అతడు ఏ విధంగా కాచి కాపాడుకొని వచ్చాడో మనందరికీ తెలుసు. నిద్ర లేని రాత్రులు గడిపాడు. దేవుని తల్లి, దేవుని బిడ్డ, ఈజ్ ఎ గార్డియన్, ప్రొటెక్టర్.
he must have spent sleepless nights to protect this holy family. ఆ ప్రసవ వేదనలు పడుతున్న సమయంలో ఎంత ఆందోళన పడిపోయాడు ఈ తల్లి ఈ బిడ్డల్ని ఏ విధంగా కాపాడుకోవాలి. అంతేకాదు ఇక్కడ హేరోదు భటులను చంపించి పసిపాపల్ని కుత్తుకలు తెగకోసేస్తున్నాడట. ఏ రాత్రిలో ఏ చీకటిలో ఏ మూలం నుంచి ఏ సైనికుడు వచ్చి ఈ బిడ్డను తల నరికేస్తాడో తెలియదు. బహుశా నిద్రలేని రాత్రులు గడుపుతూ ఈ కుటుంబాన్ని కాపాడుకొని వచ్చినటువంటి పునీత యోసేపు గారు. అంతేకాదు ఒక వెదికే తండ్రి బిడ్డ తప్పిపోయినప్పుడు మరియతో పాటు వెతుకుతున్నాడు. నా బిడ్డ ఏమైపోయాడు, ఎక్కడున్నాడు. ఆద్యంతము ఇతనికి సంబంధం లేనటువంటి విషయం. ఎవరో బిడ్డ నేనెందుకు బాధ్యత పడాలి అని ఒక్క మాటతో తేల్చేయవచ్చు. కానీ శిరస్సు వంచాడు. దేవుని చిత్తానికి ఏం జరిగినా నాకు పర్వాలేదు, దేవుని చిత్తం ఎలా ఉంటే నా వలన లోకానికి రక్షణలో నా వంతు చిన్న పాత్రను పోషించడానికి దేవుడు నన్ను ఆహ్వానించాడు, నన్ను అంగీకరించాడు. ఒక మాటతో నాకు సంబంధం లేదంటే అసలు వీళ్ళ జీవితమే లేదు, మరీ జీవితమే లేదు, యేసుప్రభు జీవితమే లేదు. కానీ ఇచ్చిన మాటను ఆ శిరస్సు వంచి మనస్తత్వాన్ని నిలబెట్టుకున్నాడు. కాబట్టి వెనకే తండ్రిగా తప్పిపోయిన బిడ్డ కోసం తప్పించినటువంటి తండ్రి మన కళ్ళెదుట ప్రత్యక్షం అవుతున్నాడు. మరి త్యాగమయుడు చెప్పాం. శ్రమ విలువను నేర్పిన తండ్రిగా శ్రామిక జోజప్ప గారు రెక్కల కష్టం మీద తన కుటుంబాన్ని పోషించాడు, కానీ అడ్డదిడ్డంగా సంపాదించలేదు, అవినీతిగా సంపాదించలేదు. ఆ ఉద్యోగం ఆ వృత్తిలో కూడా చెక్కలు మార్చేస్తుంటారు చాలామంది. ఎవరు ప్రొఫెషనల్ థీవ్స్ అంటే ఏంటి? వాళ్ళ ప్రొఫెషన్లోనే దొంగతనం ఎలా చేయాలన్నది, ఉన్న దాంట్లోనే ఎలాగా నైపుణ్యతతో దొంగతనం మోసం ఎలా చేయాలని చెక్కలు మార్చేస్తుంటారు చూడు, మంచి రంగులు వేసేస్తాడు. దాని రెక్కల కష్టం మీద బతికాడు, ఆఫీస్ ఉద్యోగం చేయలేదు, రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి పరిస్థితి. తను సంపాదించాడు, కొడుకును కూడా అందులో భాగస్థుని చేశాడు. కష్టం యొక్క విలువ, శ్రమ యొక్క విలువ, దాని ద్వారా వచ్చినటువంటి సంపాదనలో సంతృప్తి, సంతోషాన్ని అనుభవించి బిడ్డకు నేర్పించాడు ప్రత్యక్షంగా. కాబట్టి ఒక శ్రమించే తండ్రి శ్రమ అనేటువంటి విలువను నేర్పించాడు. ఒక ప్రార్థనాపరుడు మౌనంగానే ధ్యానం చేసుకుంటూ తన జీవితం అంతా ఎక్కడా కూడా ఒక మాట పలికినట్లేదు. మరియ తల్లి అయితే 7 సార్లు మాట్లాడింది, 7 సార్లు మాట్లాడిన ప్రస్తావన చూస్తా. కానీ జోజప్ప గారు ఒక్క మాట కూడా పాలకలేదు. మౌన మునిగా తన జీవితాన్ని సంపూర్తి చేసుకున్నాడు. విశ్వాస వారసత్వాన్ని తన బిడ్డకు అందించాడు. ప్రార్థన వారసత్వాన్ని అందించినటువంటి మహనీయుడు. చివరిగా ఫ్రాన్సిస్ పాపు గారు చెప్పినటువంటి మాట, జోజప్ప గారు ఈ భూమి మీద పరలోక తండ్రి నీడా, ది ఎర్త్లీ షాడో ఆఫ్ హెవెన్లీ ఫాదర్ అని చెప్తున్నారు. పరలోక తండ్రి ప్రేమను రుచి చూపించాడు. నిన్న బాలశౌరి ఫాదర్ గారు ఆ పరలోక ప్రేమను, పరలోక యొక్క స్వర్గం యొక్క అనుభూతిని ఇక్కడే అనుభవించినటువంటి వాడు. ఎందుకంటే యేసు ఎక్కడుంటే అదే దైవరాజ్యం. యేసుని పెంచి పెద్ద చేసి మురిపించి ముద్దాడి మార్గాన్ని చూపించి విలువలను నేర్పించి తన చేతుల్లో ఆడించుకొని పెంచి పెద్ద చేశాడు. స్వర్గమే తన చేతుల్లోకి వచ్చేసింది. ఇంకెక్కడో స్వర్గం వేడు, ఎక్కడే స్వర్గం అతనికి. ప్రియ సహోదరులారా, తండ్రి ప్రేమను రుచి చూపించాడు. ఒక బిడ్డకు చెప్తారు పునీత ఫ్రాన్సిస్ పాపు గారు ఏమంటారంటే, ఒకడు బిడ్డకు జన్మనిచ్చినంత మాత్రాన తండ్రి అయిపోడట. వారి ఆలనా పాలన చూసేవాడే తండ్రి. చాలామంది తల్లిదండ్రులు, చాలామంది చూస్తున్నాం, తల్లిదండ్రులు ఉన్న అనాథలుగానే బతికేస్తున్నారు. వారి మనస్సును అర్థం చేసుకునే, స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునేటువంటి వాతావరణాన్ని కల్పించే తండ్రులు కావాలి ఈరోజు. నేటి ప్రపంచానికి ప్రేమించే తండ్రులు కావాలి, అణచివేసే నియంతలు కాదు. రోజుల్లో తల్లిదండ్రులు వాళ్ళు ఏమనుకుంటున్నారో
బిడ్డలు అయ్యే చేయాలి. నేను ఒక ఇంజనీర్ కావాలనుకున్నాను, డాక్టర్ని కావాలనుకున్నాను, అవ్వలేకపోయాను కాబట్టి నా పిల్లలు ఖచ్చితంగా ఒక డాక్టర్ అయిపోవాలి. ఆ అమ్మాయికి లేదా అబ్బాయికి రక్తం చూస్తేనే కళ్ళు తిరిగిపోతాయి, అయినా సరే నువ్వు డాక్టర్ అవ్వాలి. అణచివేసే నియంతలుగా తల్లిదండ్రులు మారిపోతున్నారేమో ఈరోజు. ప్రేమించే తండ్రులు తల్లులు కావాలి. ప్రేమైన సహోదరులారా, మరి ఇటువంటి ఈ తండ్రికి బాలయేసు ఎటువంటి గౌరవం ఇచ్చాడు? తండ్రిని విధేయించాడు. తల్లిదండ్రులను విధేయించినటువంటి దైవ కుమారుని చూస్తున్నాం. ఆ తండ్రికి ఇదిగో అణగి ఉన్నాడు. అతని యొక్క ఆ పాలనలో ప్రేమను అనుభవిస్తూ తండ్రి మాటని జవదాటనటువంటి బిడ్డగా బాలయేసుని మనము చూస్తూ ఉన్నాం. సరే, ఇంతవరకు అందరూ చెప్పిన విషయాలే. కానీ ఇటువంటి తండ్రిని తల్లిని నేను ఏ విధంగా చూసుకుంటున్నాను? ఇంత త్యాగం చేసినటువంటి ఆ తండ్రిని తల్లిని నేను ఏ విధంగా చూసుకున్నా? దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. జోజప్ప గారు అంత త్యాగం చేశారు, ఇది చేశారు, అది చేసేది సరే. ఆ జోజప్ప గారు ఏ విధంగా ఒక తండ్రిగా ఉన్నాడో, తండ్రి ప్రేమను చూపించాడో, నా తల్లి నా తండ్రి కూడా అంతటి ప్రేమను చూపిస్తున్నారు. వారి స్థాయిలో వారి శక్తి మేరకు చేయగలిగిందంతా చేస్తున్నారు. మరి నేనేం చేస్తున్నాను నా తల్లిదండ్రులకి? సరే, ఒక కార్టూన్ చూశాను. ఆ కార్టూన్లో ఆ తండ్రి యొక్క ప్రేమ గురించి, త్యాగం గురించి. ఒక టేబుల్ ఉంది, ఇలాగా కుర్చీ వేసుకొని కూర్చొని ఏదో రాసుకుంటున్నాడు పాపం. అతని భుజాల మీద వాళ్ళ ఆవిడ భార్య, ఆ తర్వాత వాళ్ళ ముసలి తల్లి తండ్రి, ఇతని పిల్లలు ముగ్గురు, దాని మీద కుక్కపిల్ల పైన. ఈ రెండు చేతుల మీద అంత బరువు మోస్తున్నాడన్నమాట. ప్రతి కుటుంబ యజమాని, ప్రతి తండ్రి అదే చేస్తున్నాడు. మరి ఇటువంటి ఇంత త్యాగం చేస్తున్నటువంటి తల్లిదండ్రులను ఏ విధంగా చూసుకుంటున్నారు? వేమన చక్కని పద్యం చెప్పాడు. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు, పుట్టనేమి వాడు గిట్టనేమి. పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా, విశ్వదాభిరామ వినురవేమ. తల్లిదండ్రుల మీద దయలేనటువంటి వారిని చూస్తున్నాం ఈ రోజుల్లో. వాళ్ళు పుడితేనే చస్తేనే పెద్ద తేడా ఏమి లేదు. చెదలు కూడా పుడతాయి, అందులోనే చచ్చిపోతాయి. ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. దయలేనటువంటి వాడు కొడుకైతేనేమి, కూతురైతేనేమి, ప్రాణం పెట్టి త్యాగం చేసి నీవు ఈ స్థితిలో ఉన్న అంతవరకు తీసుకొచ్చినటువంటి ఆ ప్రేమ గల త్యాగం చేసే తల్లిదండ్రుల పట్ల నువ్వేం చూపిస్తున్నావు ఈరోజు? ఏ విధంగా నీ కృతజ్ఞత తెలియజేస్తున్నావు? ఈ మధ్య మనం విన్న 2 వారాల క్రితం మదనపల్లి అనేటువంటి ఊర్లో వీడియోలో చాలా వైరల్ అయిపోయింది. 2 కూతుర్లు 2 కొడుకులు అందరికీ పెళ్ళిళ్ళు చేశారు ఆ ముసలి తల్లిదండ్రులు. చిన్న కొడుకు కాలుతో తంతున్నాడు కడుపులో అమ్మని, జుట్టు పట్టుకొని ఈడ్చుతున్నాడు. పక్కన కూర్చున్న నాన్నని ఎడాపెడా చెంప వాయించేస్తున్నాడు. ముసలోళ్ళు బూతులు ఏంటట. వాళ్ళ తర్వాత ఇంటర్వ్యూలో తెలిసింది ఏంటంటే, 4 పెళ్ళిళ్ళు చేశాము, అందరికి మేమే మా రెక్కల కష్టం మీద పెళ్ళిళ్ళు చేసాము, పిల్లలు వాళ్ళ పిల్లలుగా అన్నీ చూసుకుంటున్నాం, మాకు వచ్చేటువంటి అదిగో వాళ్ళ పెన్షన్తో ఎలా బతుకుతున్నాం, ఇంకా ఏది ఇచ్చేయలేదట, అందరికీ సర్దేశాం, అందరికీ పనిచేసాం, పాస్బుక్లు తయారు చేసి ఇవ్వలేదట, దాని ఖర్చులు కూడా మేమే పెట్టుకోవాలి. విచిత్రం ఏంటంటే తన్నేవాడి కూతురే వీడియో తీసి పోలీస్ స్టేషన్కి అప్పచెప్పింది. మనవరాలకు ఉంది ప్రేమ, మనవరాలకి, కొడుకు కూతురుకి లేదు. మరి వాళ్ళు తల్లిదండ్రులు అయితే వాళ్ళ తల్లిదండ్రులు ఎలా చూసుకుంటారో తెలియదు. కానీ
ఇదిగో దయలేనిటువంటి బిడ్డలు పుడితేనేమి చస్తేనేమి పెద్ద తేడా ఏమీ లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, నేను గొప్ప సందేశం ఇవ్వడానికి కాదు, కానీ మనము మన తల్లిదండ్రుల పట్ల ఎటువంటి కృతజ్ఞతను తెలియజేస్తున్నాము ప్రశ్నించుకోవాలి మనం. ఒక కోర్టు కేసు తరచుగా చెప్తూ ఉంటాను, ఈ మధ్య 4-5 సార్లు చెప్పాను ఎక్కడెక్కడ. ఒక తండ్రి తన కొడుకు మీద కోర్టులో కేసు వేశాడు. హైదరాబాద్, అబ్బాయి హైదరాబాద్లో ఉంటాడు, వీళ్ళు ఎక్కడో గ్రామంలో ఉంటారు. ఏమిటట కేసు? మా అబ్బాయి మమ్మల్ని చూడడం లేదండి, చూసుకోవట్లేదు. పిలిపించారు. ఏమయ్యా మీ నాన్నను చూసుకోవట్లేదట జడ్జి గారు అడిగారు. ఏమిటట? అదేంటి సార్, నాకు చాలా బాధగా ఉంది, అనుమానంగా ఉంది. ఏంటండి? అతను గవర్నమెంట్ ఉద్యోగి, రిటైర్ అయ్యాడు, 30,000 40,000 పెన్షన్ వస్తుంది. అతను మమ్మల్ని చూసేవాడు. ఇది ఇప్పుడే కొత్తగా, ఎప్పుడు లేనిది, చూడడం లేదంటే ఏంటండి? అది కోర్టుకి ఏడ్చడం ఏంటండి అన్నాడు. ఇతను అంటాడు, సార్ మీరేమైనా తీర్పు ఇవ్వగలిగితే ఇవ్వండి, నెలకు 100 రూపాయలు చాలు, ఎక్కువద్దు. నెలకు 100 రూపాయలు స్వయంగా తీసుకొచ్చి మా ఇంట్లో ఇవ్వాలి. ఆ తీర్పు ఇవ్వగలిగితే ఇవ్వండి, లేకపోతే లేదన్నాడు. ఏమిటి ఆంతర్యం? సరే ఏదో ఇచ్చేసాడు, 100 రూపాయలు నెలకి నువ్వు స్వయంగా వెళ్ళి ఇవ్వాలా, అయిపోయింది, సెటిల్ అయిపోయింది, వెళ్ళిపోయాడు. ఆ తర్వాత పర్సనల్గా ఈ తండ్రి జడ్జి గారి దగ్గరికి వచ్చి చెప్తున్నాడు, సార్ క్షమించాలి, వాడికి బాధ కలుగుతుంది, ఈ మాట నేను కోర్టుకి ఏడ్చడం అన్నది వాడికి నిజంగా బాధ కలిగే ఉంటుంది, నాకు తెలుసండి. అయితే ఒక ముసలిది ఇంటి దగ్గర ఉంది, వీడొచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందో, ఇంటికి వచ్చి ఎప్పుడో ఫోన్ చేస్తాడు, పిల్లల్ని చూడాలి, మనవరాలు చూడాలి అని ఎంత ఆశతో బెంగటేసుకుందండి. ఇంటి దగ్గర ముసలిది ఉందండి, అంత తప్పేమీ లేదండి. ఈ రూపంలో అయినా సరే నెలకొకసారి ఇంటికి వచ్చి కళ్ళు కనబడి వెళ్తాడని మేమేం ఆశిస్తామండి? ఇప్పుడు ఏం అరిగించేసుకోవడానికి ఈ వయసులో ఏం తిరిగేసి ఏం ఎంజాయ్ చేస్తాం? ఆ పిల్లల్ని చూస్తే చాలు, అదే మాకు ఆనందం. ఆ కొడుకును ముద్దాడితే చాలు, ఆ మనవరాలు ముద్దు ఒళ్ళో తీసుకొని కాస్త ఆ మాటలు వింటే చాలు, అంతకంటే మాకేం కావాలండి ఈ వయసులో? ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ కొత్త విషయాలు ఏం కాదు, అవసరమైన విషయాలు, మన అందరి జీవితాల్లో జరుగుతున్న విషయాలు. వాడి తల్లిదండ్రుల పట్ల మనం ఎటువంటి కృతజ్ఞతను చూపిస్తున్నాము? పెద్ద అవసరాలు ఏమి ఉండవు వాళ్ళకి. ఆ మనవను చూడాలి, ఇదిగోరా ఈ కళ్ళు కనపడలేదు, ఇది కళ్ళద్దం, చిన్న రిపేర్, చిన్నది, అది చిన్న విషయమే, కానీ వాళ్ళకి పెద్ద విషయం. అది లేకపోతే కాల్ వేయలేరు, ఎక్కడ పడిపోతారో తెలియదు. మనం చాలా బిజీగా ఉంటాం, ఎవరు బిజీలు వాళ్ళు ఉంటారు. చిన్నదే, టైం లేదు. ఆర్ వి ఏబుల్ టు స్పేర్ టైమ్ ఫర్ అవర్ పేరెంట్స్? మన తల్లిదండ్రులకి కొంత సమయాన్ని కేటాయించగలుగుతున్నావా? నిజమే, ఈ రోజుల్లో గొప్ప చదువులు చదివిస్తున్నారు, వాళ్ళు విదేశాల్లో ఉంటారు, నెలకొకసారి ఫోన్ చేస్తారు, నెల డబ్బులు పంపించేస్తారు. లంకంత కొంప, 2 ముసలోళ్ళు, 2లో ఒకరు చనిపోతే ఇంకా అసలు ఒంటరి. ఏం ఎంజాయ్ చేసేస్తారు? డబ్బులు పంపించేస్తున్నారు. ఆ క్షణాల్లో కళ్ళెదుట పిల్లలు పక్కన ఉండడమే, అంతకంటే స్వర్గం ఏమీ లేదు వాళ్ళకి, వాళ్ళు ఆశించేది ఏమీ లేదు. అలాగని చెప్పి పిల్లలు బాగుపడాలని కోరుకుంటారు, కానీ పైకి వెళ్తే బాగుపడతారు, వాళ్ళ పిల్లలు బాగుపడతారని కోరుకుంటారు. కానీ తెలియనటువంటి గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి ఒక అసంతృప్తి, పిల్లలు పలకరించడం లేదు, మాట్లాడడం లేదు, దూరంగా ఉన్నారు, గొప్పగా ఉన్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు అని అందరికీ చెప్పుకుంటారు. కానీ ఎప్పుడు వస్తారో చూస్తామో లేదో తెలియదు. కొంతమంది ఈ ఫోన్లో వచ్చి చనిపోయి, ఫోన్లో వచ్చి కళ్ళు చివరి చూపు కూడా చూసుకునే అవకాశం లేకుండా పోతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు
ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను. యోజప్ప గారి గురించి ఎంత త్యాగం చేశారు, అలాగే మన తల్లిదండ్రులు త్యాగం చేస్తున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం వాళ్ళకి? ఏ విధంగా వాళ్ళ రుణాన్ని తీర్చుకుంటున్నాం? సీరాపుత్రుని యేసు జ్ఞాన గ్రంథము ఒక చక్కని మాట 3వ అధ్యాయంలో మనకి తల్లిదండ్రులను ఏ విధంగా చూసుకోవాలని మనకు అక్కడ చెబుతూ, తండ్రిని గౌరవించేవాడు, తల్లిని గౌరవించేవాడు వాళ్ళు పొందేటువంటి ఆశీర్వాదాలు, తండ్రిని ఆదరించేవాడు దీర్ఘాయుష్మంతుడు, తర్వాత తల్లిని సంతోషపెట్టేవాడు దేవుడికి విధేయనట్లే, ఈ విషయాలన్నీ కూడా చూసుకుంటూ 12వ వచనం. ఆగండి, పోటీలు పడకండి, నేను చదువుతాను, వినండి. ఈ వాక్యాలు చదవడం వల్ల పోటీ పడతారు, అందులో వాక్యాల అర్థాన్ని అర్థం చేసుకోవడానికి పోటీ పడితే బాగుండు. సరే వినండి. నాయన, వృద్ధుడైన నీ తండ్రిని బాగుగా చూసుకో, అతడు జీవించి ఉన్నంత వరకు కష్టపెట్టకు, అతని కన్నీరు పెట్టకు, కన్నీరు చూడకూడదు నువ్వు. ఎందుకంటే కన్నీళ్ళు పడ్డారు, కార్చారు మన కోసం, నిద్ర లేని రాత్రులు గడిపే ఉంటారు, అనారోగ్యం ఉన్నప్పుడు నిద్ర లేకుండా ఈ హాస్పిటల్కి తిరిపే ఉంటారు. మనం ఏ స్కూల్లో చదవాలి, ఏం వేసుకోవాలి, ఏం తినాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చదువుకోవాలి, ఏ ఉద్యోగం, ఏ అమ్మాయి, ఏ అబ్బాయి, ఒక ఈడు జోడుగా ఎన్నెన్ని ఆలోచనలు. అందరితో ఆగరు. విచిత్రం ఏంటంటే మనవరాలు పుట్టినప్పుడు ఏదో ముక్కను ఇదిగో ఏదో మెడలో ఏదో ఇచ్చేయాలా, అదిగో మనవరాలకి, ఇది మనవడికి. కొడుకు కూతురుతో ఆపరం వాళ్ళ ప్రేమ. మనవరాళ్ళు ముదు మనవరాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఏదో చేసేయాలి, ఏదో పెట్టేయాలి, ఏదో ఇచ్చేయాలి. విదేశాల్లో ఇలాగ లేదండి. 13, 14 ఆ వయసు దాటిన తర్వాత ఎవరు ఉద్యోగాలు చేసుకోవాలి, ఎవరు తిండాలు సంపాదించుకోవాలంటే ఆశ్చర్యం వాళ్ళకి. ఈ మధ్య చూశాను ఒక ఇంటర్వ్యూలో, అభిషేక్ బచ్చన్ అనేటువంటి అమితాబ్ బచ్చన్ కొడుకు ఒక అమెరికన్ ఇంటర్వ్యూర్ అడుగుతుంది, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ దట్ యూఆర్ స్టిల్ స్టేయింగ్ విత్ యువర్ పేరెంట్స్? మీరు ఇంకా మీ తల్లిదండ్రులతో ఎలా ఉండగలుగుతున్నారు, చాలా ఆశ్చర్యంగా ఉందే అంటాడు. ఎందుకు ఉండలేము అని తిరిగి అడుగుతున్నాడు. అంటే వాళ్ళకి ఏంటంటే వయసు దాటిన తర్వాత తల్లిదండ్రులకు సంబంధం లేదు, ఎవరు ఉద్యోగం వాళ్ళు చేసుకోవాలి, ఎవరు పొట్టాలు పోషించుకోవాలి. ముసలి వయసులో ఎవరు కావడం ఉండడు, వాళ్ళ కుటుంబాలు వాళ్ళవి. ఈ విధంగా కలిసి ఉండడం అన్నది 2 తరాలు 3 తరాలు కలిసి ఉండడం అన్నది గొప్ప ఆశ్చర్యం. ఇది ఎలా సాధ్యం అంటే ఇది సాధ్యం, ఇండియాలోనే సాధ్యం. తాతలు ముత్తాతలతో మనవరాళ్ళు ఉండడం, కలిసి ఉండడం, ఒకే కుటుంబంలో ఉండడం. ఇది ఎంత పవిత్రమైనటువంటి కుటుంబ వాతావరణం. ఒక తరం నుండి మరో తరానికి విలువల వారసత్వం అందించేటువంటి గొప్ప వ్యవస్థ మన దేశంలో ఉంది, మన కుటుంబాల్లో ఉండాలి. అతనికి మతి తప్పినా నీవు ఆదరముతో చూడవలెను, నీవు బలముగాను ఆరోగ్యముగాను ఉన్నావు కనుక అతనిని అలక్ష్యము చేయరాదు. చూడండి ఎంత చక్కని మాటలు. ఈ 2 మాటలు కూడా గుర్తుపెట్టుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ధ్యానం చేయండి. నాయన, వృద్ధుడైన నీ తండ్రిని బాగా చూసుకో, ఏనాడు నీవు అతనికి కన్నీరును చూడకూడదు. నువ్వు ఆ తల్లికి తండ్రికి ఇద్దరికి వారు కార్చిన కన్నీరే ఈరోజు నీవు సుఖంగా ఉండడానికి కారణం. అతడు మతి తప్పినా, ఒక వయసు తర్వాత అల్జిమర్స్, మతిమరుపు, ఇవన్నీ మలమూత్రాదులు తెలియకుండానే, అంటే ఒక దశలో కొన్ని వ్యాధుల వలన స్పర్శ ఉండదు, ఏం జరుగుతుందో తెలియదు వాళ్ళకి, అంతా మంచంలోనే. ఏమిటంటే వాళ్ళు కూడా ఇబ్బంది పడుతుంటారు, ఏం చేయలేరు, చెప్పలేరు. దాన్ని చూసి అసహించుకోకూడదు. మతి తప్పినా అతడు నీ తండ్రే, అతని విలువ ఏమాత్రం తగ్గదు, అది నువ్వు గుర్తుంచుకో. నువ్వు బలంగా ఉన్నావు, ఆరోగ్యంగా ఉన్నావు, అంతా బాగానే ఉంది కాబట్టి బలహీనమైనటువంటి నీ తల్లిదండ్రులను చూసి నువ్వు చిన్న చూపు చూడకు. వాళ్ళు చేయగలిగినప్పుడు చేశారు, ఎంతో చేశారు, ఇప్పుడు వయసు రీత్యా చేయలేనంత మాత్రాన చేతగాని వారు అని అనుకోవడం మన బుద్ధి తక్కువతనం. చక్కనైన విషయాలు ఇదిగో ఈ పండుగ సందర్భంగా దేవుడు మనకు అందిస్తున్నాడు. మరి పునీత జోజప్ప గారు చేసిన త్యాగానికి తగిన కృతజ్ఞతను కుమారుడు భూలోకంలో ఉంటుండగానే విధేయత చూపించాడు. స్వర్గంలో తప్పనిసరిగా ఆ కొడుకు, ఆ తండ్రి
మానవరీత్యా ప్రేమను పంచినటువంటి ఆ తండ్రి తన రక్త మాంసాలను, తన తనువు, తన మనువు అర్పించినటువంటి ఆ తండ్రిని, తన హృదయాన్ని, తన ఉదరాన్ని, తన రుధిరాన్ని యేసు కోసం సమర్పించిన తల్లి, వాళ్ళిద్దరూ కళ్ళెదుట కలిసి ఉండడం ఎంత ఆనందదాయకం. ఆ యేసు తప్పనిసరిగా ఈరోజు తన ఈ తిరు కుటుంబము అక్కడ ఉంది, మనకు ఆదర్శంగా ఉంది, మన బాధ్యతలను గుర్తు చేస్తుంది. ఈ సందర్భంగా ప్రియమైన సహోదరులారా, పునీత థామస్ అక్వినాస్ గారు ఒక మాట చెప్తారు. ఏ విధంగా పునీత జోజప్ప గారు సకల సుగుణాల నిధి మాత్రం కాదు, అన్ని అవసరాలను తీర్చడానికి సిద్ధంగా దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వరదాయి అని. Some saints are privileged to extend to us their patronage with particular efficacy in certain needs, but not in others. But our holy patron, Saint Joseph, has the power to assist us in all cases, in every necessity, in every undertaking. అంటే కొంతమంది పునీతులు కొన్ని విషయాల్లోనే ప్రత్యేకంగా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. తప్పిపోయిన వస్తువులు, కనబడిన వస్తువులు అందించు పునీత అంతోనివారా, ఈ స్పెషలిస్ట్ అనమాట, అందులో ఎక్స్పర్ట్. ఆ తప్పిపోయినన్ని కూడా ప్రత్యేకంగా మన కోసం అందించేలాగా ప్రార్థన చేస్తాడు. మరి కొంతమంది అసాధ్య కార్యం సుసాధ్యము చేయి పునీత ఫాదర్ యోధావారా, గాజువాక, అసాధ్య కార్యం సో కొంతమంది కొన్ని విషయాల్లోనే ఆ ప్రత్యేకమైనటువంటి వరాలు. కానీ జోజప్ప గారి గట అన్ని విషయాల్లోనూ కూడా అతని శరణు కోరొచ్చు. తన కొడుకు ఈ తండ్రి మాట వింటాడు, తప్పగా వింటాడు. తండ్రి అడిగింది ఏది కాదనలేడు, కాదనలేడు. ఎందుకంటే అతని యొక్క మంచితనం, అతని ప్రేమను రుచి చూసిన మనిషి కాబట్టి దైవకుమారుడే అప్పుడు జోజప్ప గారిని యొక్క ప్రార్థనా సహాయాన్ని మనం స్వీకరిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, కరుణగల తండ్రి, భూలోకం మీద, భూమి మీద పరలోక తండ్రి యొక్క ప్రేమ నీడ పునీత జోజప్ప గారు అని మేము తెలుసుకున్నాం. ఎన్నెన్ని త్యాగాలు, ఎంత ప్రేమ. తన సమస్తాన్ని త్యాగం చేసి దేవుని తల్లిని, దేవుని బిడ్డను సజీవంగా ఉంచడానికి ఒక వెన్నెముకలాగా తిరు కుటుంబానికి దన్నుగా నిలిచిన పునీత యోసేపు గారిని మా కుటుంబాలకు పాలకునిగా, పోషకునిగా, సంరక్షకునిగా ఇచ్చినందుకు దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఇదిగో మా బొబ్బిలి కుటుంబములు ఈ తిరు కుటుంబాన్ని పోలి జీవిస్తుండగా పునీత జోజప్ప గారి సంరక్షణలో అన్ని ఆపదలు, అపాయాల నుండి, మీ నుండి దూరం చేసే సకల అవరోధాల నుండి మమ్మ సంరక్షించండి దేవా. నీ ప్రేమను పంచుతూ మేము అనుభవించిన దాన్ని, మీ స్వీకరించిన దాన్ని మా తల్లిదండ్రుల పట్ల ప్రత్యేక విధంగా కృతజ్ఞతలు చూపిస్తూ వారికి ఏనాడు కష్టము, కన్నీరు కలగకుండా చూసుకునేటువంటి బాధ్యతను మాకు గుర్తు చేశావు ఈరోజు ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు. కృతజ్ఞతాభావంతో వారికి చేతనైన సహాయము, సేవ చేస్తూ సంతృప్తిగా, సంతోషముగా ఈ జీవిత సాయంకాలాన్ని వారు గడిపి నీ చిత్తమైతే మంచి మరణమునకు పాలక పునీతులైన జోజప్ప గారి ద్వారా వారిని మీ సన్నిధిలో సమర్పిస్తున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి.